హాయ్ ఫ్రెండ్స్. సో అయితే ఆగ్రా నాకీ చెప్తే దోస్తో మన బాను స్కూల్ పీపుల్ లీడర్ కింద పోటీ చేస్తున్నాయి. మీరు ఎవరు గిట్లా పోటీ మత్కర్. అరే ఓ భాషా, నీకీ దోస్కి చెప్పు వాడి నకరా లీడర్ నడవేయని. ఏంటి తమాషాగా ఉందా? నేను స్కూల్ పీపుల్ లీడర్. నేను నామినేషన్ ఇస్తా, నేను పోటీ చేస్తా. అరే ఓ పానీపూరి, నాతో పెట్టుకోకు, నువ్వే తప్పుకో పోటీలోంచి. ఏంటి నువ్వా? ఏ ఏంద్రా మీ లొల్లి? కొడితే డిప్పలు అలిపోతాయి. రే, ఈ పిల్లకి ఫంక్ తప్ప పావాలంత మెదడుకోలేదురా. స్కూల్ పీపుల్ లీడర్షిప్ అవ్వాలంటే ఏం కావాలో తెలుసా? ఇగో గీతు, నీది పానీపూరి పానీలో కాలు వేసినాయి. స్కూల్ పీపుల్ లీడర్ కావాలి అంటే 9th లో 95 మార్క్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఇంగ్లీష్ కుక్క తిప్పకుండా మాట్లాడాలి. కానీ నీకు అది రాదు కదా. అరే రే, మొత్తం వద్దురా. ఏబిసిడీలు మొత్తం చెప్పమను. మ్యాథ్స్లో ఒకే ఒక ఫార్ములా చెప్పమని చెప్పు. నేనే పోటీలను తప్పుకుంటా కదరా. ఎస్పీఎల్లో పోటీ చేయాలంటే చదువు ఉండాలా, ఇంగ్లీష్ గలగలా మాట్లాడాలా. ఏం చేద్దాం అబ్బా. నీతు పాప, నీకు మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్? 100/100. క్లాస్ టాపరా? కాదు, స్కూల్ టాపర్. అద్ది లెక్క. రా రా రారా బంగారం. నీకు ఓకే కదా? నీకొకే అయితే నాకొకే. నా బుజ్జి బంగారం. నీతు గీతుకి దోస్త్, ఇంకా నుండి మీ అందరి దోస్త్. 30 మందిలా 29 మంది ఓట్లు నీతుకే పడాలి, ఒక్క ఈ బానుగాడి ఓటు తప్ప. ఎన్నడా ఎక్కడికి? అది క్యాంటీన్లో బుక్స్, అది గ్రౌండ్లో ఎగ్జామ్. ఎల్లు కూర్చో. డియర్ స్టూడెంట్స్, ఈ స్కూల్ పెట్టి 15 years ఆగదు. 10th క్లాస్లో ఇప్పటి వరకు మ్యాథ్స్ టీచర్ని క్లాస్ టీచర్గా రాలేదు. ప్రతి క్లాస్లో ఒక స్వెదవా ఉంటాడు, కానీ ఈ క్లాస్లో 30 members 29 members స్వెదవలే ఉన్నారు. అందుకే నన్ను మ్యాథ్స్ టీచర్గా వేశారు. మరి ఆ ఒక్క మంచోడిది ఎవరిది సార్? 9th year టాపర్, స్టడీస్లో సూపర్, స్పోర్ట్స్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మ్యాథ్స్లో స్కూల్ టాపర్. అంత తోపెవరే? ఏమోనే. 2024 10th క్లాస్లో కూడా అవందా టాపర్. నన్ అదర్ దాన్ భాను ప్రకాష్. థ్యాంక్ యూ సార్. డియర్ స్టూడెంట్స్, భాను 5th క్లాస్ నుంచి మన స్కూల్లో ఇருக்கு. 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మ్యాథ్స్లో 100/100 అవందు. క్లాప్స్. అమ్మని అమ్మ, 100కి 100 ఏంది? వీన్ని బొంద పెట్టి మట్టలు చేసేయాలి. భాను టాప్ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్. థ్యాంక్ యూ సార్. ఎన్నడా సార్, బానుది టాప్ అంది తోపంది, కానీ ఆపోజిట్లో ఎవరిది? అదే సార్, చదవని వాళ్ళది ఎవరిది ఉంది? ఇద్దరు ఇరుకురా, అందులో సెకండ్ నువ్వే. ఎవరైంటారు? గీతో. నేనా? ఎడ్యుకేషన్ కంప్లీట్ ఆగి 15 years ఆగదు. నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చి 5 years అవుతుంది. మొత్తం 20 years. నీలాంటి వరస్ట్ స్టూడెంట్ని నేను ఎప్పుడు చూడలేదు. ఏంది టీచర్ గట్ల ఇజ్జత్ తీస్తుర్రు? నేను బి చదువుతా, నేను బి పాస్ అవుతా. ఏంటిది, నువ్వు చదువుతావా? 9th క్లాస్ మ్యాథ్స్లో నీకెన్ని మార్కులు వచ్చాయి? 35 మార్క్స్ సార్. ఉన్మూంజి
35 పాస్ ఎట్లా? అంటే 9th క్లాస్లో మ్యాథ్స్ టీచర్ కూడా మహేష్ బాబు ఫ్యాన్. గుంటూరు కారంకి 2 టికెట్లు ఎక్స్ట్రాగా ఇస్తే హాఫ్ మార్క్ ఎక్స్ట్రాగా వేసాడు. ముందున్న 3 ఎంట్రికలు కత్తిరించడమే నాతో అలా చేస్తే. చేశాను సార్, అది చూసుకుని ఓవర్ యాక్షన్ చేస్తుంది. నీ అబ్బా. ఏయ్ అక్కడే కాదు, ఇంకే పారు. 10th క్లాస్ మ్యాథ్స్ పాస్ అవడం అంటే చాలా కష్టపడాలి, అంత సులభం కాదు. సార్ బోర్డ్ ఎగ్జామ్లో బార్డర్ పాస్ అవుతాను సార్. అప్పుడు మా బాపు జోగిపేట్ సెంటర్లో 7/7 కట్అవుట్ వేపిస్తా అన్నాడు. చూడండి. బార్డర్ పాస్ అవ్వడానికి నీకు మ్యాథ్స్ రావాలా? నీకు ఇంచైనా వచ్చా? ఇంక బాగా ఆడికి దేనికి సార్? ఏ సన్నగట్టి వరమట్టియా? ఇంక బాగా అమ్మ దేవుడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏ యాంగిల్? ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బింగో మ్యాడ్ యాంగిల్ తెలుసు కానీ ఈ రైట్ యాంగిల్ ఏంది? కొడితే గొక్క పెట్టి ఏడుస్తావు. ఇదేంటి ఎలాగేస్తున్నాడేనా? దీనికి హైపోతెనస్ అడ్జసెంట్ రాసి పైథాగరస్ థీరం రాయి. ఏంటి రాదా? సైన్ థీటా బై కాస్ థీటా, కాట్ థీటా బై టాన్ థీటా. దీని ఆన్సర్ ఎంత? తీటలేంది సార్. తిక్క తిక్క వేసాలు వేస్తే తాట తీస్తా. రేపటి వరకు ఫార్ములాస్ అన్ని నేర్చుకుని రాపో. నడే. రేయ్ என்னடா இங்க வா. నీదేరా ఇంక వా. నాది ఎందుకు పిలుస్తుంది? ఏమోరా, కొడతాడేమో. రెడీ ఉంటాయి మటన్ షాప్ ముందు కుక్క లెక్క. నీది జరుగు. అడుగుంటుంది. ఇది తీసుకొని పైథాగరస్ థీరం రాయి. నాకి పతంగులు ఎగరేసుకోనికి వస్తాయి, పైథాగరస్ థీరం ఎట్లొస్తాయి? ఎనడా పాకరే రాయ్. ఇప్పుడు నాది ఎస్కేప్ అవ్వకపోతే నాకి గీతుకి పడినట్టు పడతాయి. పొట్టగొస్తే అక్షరం ముక్క రాదు, కానీ అల్లరి మాత్రం బాగా చేస్తావు. నడు. ఆ పెన్నిచ్చిపా. యూజ్లెస్ ఫెలో. 10th క్లాస్ ఆసమాసి ఇల్లే. పాస్ అవ్వాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. అమ్మా నీ అమ్మ 10వ తరగతి అని పల్లికిలిస్తే ఇదేంటే చల్లగా చెమటలు పడుతున్నాయి. గీతు అయింది ఒకటే రోజే, ఇంకా సంవత్సరం చదవాలి. ఇంకే బార్ రాస్తున్నా సార్. అమ్మా. ఓకే స్టూడెంట్స్, విల్ మీట్ టుమారో. క్లాస్ టీచర్గా చెప్తున్నా వినండి. అటెండెన్స్లో 90% తగ్గిన, ఎగ్జామ్లో 75%కి తగ్గిన అమ్మాయిలో గోరింటాకు పెట్టుకోవడానికి చేతులు ఉండవు. అబ్బాయిలో మాది గోరింటాకు పెట్టుకోదు కదా సార్. మార్క్స్ రాకపోతే నేను పెడతారా నీకు గోరింటాకు? అమ్మా నీ అమ్మ. యూస్లెస్ ఫెలో. థ్యాంక్ యూ సార్. వాసన అదిరిపోయింది, కుమ్మేద్దాం. నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలే గీతు. అవునా? ఏం కాదులే, అన్ని బాక్సులు మనవే. నో మొహమాటమ్స్. లాగేయడమే, తినేయడమే. తినేసి తొందరగా తిను. థ్యాంక్ యూ గీతు, అందరికీ థ్యాంక్ యూ. ఇంత లవ్ నేను ముందు చదివిన ఏ స్కూల్లో ఇవ్వలేదు, ఓన్లీ క్యాంటీన్లో తప్ప. ఓ నువ్వు రిచ్ కదా, బిల్ నువ్వు కడతావు కదా.
నీతు మావి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మా ప్రేమలు మందంగానే ఉంటాయి. ఒసేయ్ మందంగా కాదే అందంగా ఉంటాయి. ఓ ఎస్ఎస్ అందంగా ఉంటాయి. ఫుడ్ లేదంటే పంచుకుంటాం, డబ్బులు లేవంటే బాపు జోబిలోంచి కన్నం కొడతాం, పండగలకి బట్టలు లేవంటే ఎక్స్చేంజ్ చేసుకుంటాం, ఫెయిల్ అయితే ఓర్చుకుంటాం, పాస్ అయితే హీ హీ అని డించిక్ డాన్స్ వేస్తాం. అది ముచ్చటి ఫ్యాన్స్. నీ స్టైల్లో చెప్పాలంటే కిరాక్. హై స్కూల్ మొత్తం భానుగాడికే సపోర్ట్. నీతు ఎలా గెలుస్తుంది? అసలే కొత్త పిల్ల. అవును కదా, నీ స్కెచ్ ఏంటి గీతు? ఈ గీతకి సెట్టింగ్లు ఉండవు. మందంతా మామ మహేష్ బాబు స్టైల్, కొడితే బుల్లెట్ దిగాలంతే. ఖచ్చితంగా నీతూనే గెలవాలి. భానుగాడికి భాషగాడికి తిక్క కుదరాలి. చెప్పా కదా, వాడి ఓటు ఒక్కటే వాడికి పడుతుంది. భాషకాడి ఓటు కూడా నీతుకే వేస్తాడు. అది లెక్క. జల్దీ తినుడి, క్లాస్కి వెళ్ళి క్యాంపెయిన్ చేద్దాం. అరే ఏందిరా మీది? అస్సలు టెన్షన్ లేదు. నీది వాంది కలిసి మంచిగా క్రికెట్ ఆడుతున్నాయి. టెన్షన్ ఎందుకు బే? అరే స్కూల్ లాస్ట్ పీరియడ్లో ఎస్పీఎల్ ఎలక్షన్స్ రా. అయితే అని అంత కూల్గా చెప్తావేందిరా? నీకి ఆపోజిట్ ఆ నీతు పిల్లది పెట్టింది, ఆ ఫంక్ పిల్ల. అరే సాంబా, నన్ను చూసి వాళ్ళు భయపడాలి. స్కూల్ సీనియర్ నేను, స్టడీస్లో టాప్ నేను, టీచర్స్ ఫేవరెట్ నేను. ఇంకెందుకురా ఫియర్ మై డియర్. అండా కీచేతో ఆమ్లెట్ ఆత, ముర్గీ కాటేతో చికెన్ ఆత. కానీ ఆ జోగిపేట్ పిల్ల చూడ్డానికి పిట్టంతా ఉంది, కానీ దాని బుర్రలో మాత్రం అన్ని క్రిమినల్ తెలివితేటలు. అవునరా, ఇంత ధైర్యం ఉంటే నీ ఓటు నీకు ఒక్కడికే పడుతుందని చెప్పింది కదా. అంటే ఇప్పుడు ఏంటి, మీరిద్దరు ఇప్పుడు నీతికి వేస్తారు ఓటు? నీకీ దోస్తి కోసం నాకీ ప్రాణాలైనా ఇస్తాయి, ప్రాణాలైనా తీస్తాయి. కానీ దానికి ఎట్లా ఓటేస్తాయి? అరే ప్రామిస్ రా, నీకు కాకుండా నీతికి ఎలా ఇస్తాం ఓటు? కదా. మరి ఆ పుట్టిదేంట్రా అంత కాన్ఫిడెన్స్గా ఉంది? దాని ప్లాన్ ఏంటి, దాని స్కెచ్ ఏంటి, ఏం చేయబోతుందిరా? మనం ఎలా పట్టుకోవాలరా? ఆవ్ చల్ నికల్. పద. గీతు ఆకలేస్తుంది. ఎన్నా మచ్చా, అది కాళేశ్వరం డ్యామా నాగార్జున డ్యామా? అప్పుడే ఆకలేంటే? నీ బాక్స్ తిని దాని బాక్స్లో సగం తిని క్యాంటీన్లో కూల్ డ్రింక్ కూడా తాగావు కదే, అప్పుడే ఆకలా? ఏ ఎలా? అయ్యో మళ్ళీ కూడా లేవే. పర్లేదులే, ఆకలి నాపుకుంటా. నో నెహి, నా ఫ్రెండ్ పస్తులుంటే నాకు పాఠం కూడా ఎక్కదు. ఆగు, ఏదో ఒకటి చేస్తా. బాయ్స్ బ్యాగ్లో స్నాక్స్ ఉంటాయే. ఎస్ అవును. ఏ అప్పాలే, ఈ బ్యాగ్ ఎవరిది? అది మన ఎనిమి కాలకయ్య భానుది. బా భలే దొరికాడే. బంగారం అప్పాలు. అరే భాను, నీకీ బ్యాగ్లో అప్పాలు ఎలుకలు తింటున్నాయిరా. ఆ బ్యాగ్ ఎవరు ఓపెన్ చేశారు? కాకి. మూతి పళ్ళు రాలుతాయి. ఇది నాది, పొద్దున మా అమ్మ పెట్టింది. దొంగతనం చేయడానికి సిగ్గులేదు? బర్డీ అప్పాలు 4 తిన్నాం, 4కి 40 ఇస్తాంలే. పాపం బేబీ కాకలేసిందంటే తీసాం. నీదని తెలుసుంటే అసలు టచ్ కూడా చేసి ఉండేదాన్ని కాదు. నీకీ తెలుసు అవి వానివి అని, తెలిసే టచ్ చేసినోలే. అరే భాష, ఈరోజు రాత్రి మీ నాన్నకి క్యారేజ్ ఇవ్వడానికి పోతావు కదా? పోతావురా, తిరిగి రావు. చూసినవారా ఎట్లా భయపెడుతుందో? ఇలా చేస్తే టీచర్ చెప్తా నీ పేరు. టీచర్
టీచర్కి చెప్తే అవే కాదు 10th క్లాస్కి వచ్చి బచ్చగాళ్ళ లెక్క చేయకు. చెప్పా కదా ఇచ్చేస్తా అని. బచ్చగిచ్చ అంటే పళ్ళు రాలుతాయి. ఏందిరా నన్నే రా అంటావి నువ్వు. వస్తే అంటే రానక. అరే అల్లా, క్లాస్ కున్ఫూ ఫైట్ గ్రౌండ్ లా తయారవుతుందిరా. అసే నిన్ను, అరే వదులురా నన్ను. ఏ ఆగే గీతు స్టాప్ ఇట్.